మే 27న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవును ప్రకటించాలని ఈసీని కోరారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి వినతిపత్రం ఇచ్చారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. పోలింగ్ రోజు వర్కింగ్ డే ఉండటంతో గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు వినియోగించుకోవడం ఇబ్బందికరంగా మారుతుందన్నారు. ఓటింగ్ శాతం పెరిగే దిశగా పోలింగ్ రోజు ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులకు వేతనంతో కూడిన హాలిడే ఇవ్వాలని కోరారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక తేదీ 27వ తారీఖున అంటే సోమవారం రోజు 5వ నెల 27వ తారీఖున అనౌన్స్ చేయడం జరిగింది. ఆ డేట్ ఏదైతే ఉందో అది వర్కింగ్ డేగా ఉండడం వలన ఏదైతే చాలా మంది ఉద్యోగులు ప్రైవేట్ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలంటే ఆ రోజు వర్కింగ్ డేగా ఉంటే ఇబ్బంది కలుగుతుందని చెప్పి అనేక మంది సంబంధించి ఓటర్స్ రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్స్ మేరకు ఈరోజు ఎలక్షన్ కమిషన్ని కలిసి ఏదైతే 27 ఏదైతే పెయిడ్ హాలిడే లెక్క ప్రకటించాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడు కూడా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినప్పుడు దాన్ని హాలిడే లెక్క పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ టైం కూడా ఇదే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ సండే పెట్టడంతో దాన్ని హాలిడే లెక్క ప్రకటించలేదు. కానీ ఈసారి వర్కింగ్ డే పెట్టారు కాబట్టి అత్యధికంగా ఓటింగ్ శాతం ఎక్కువ కావాలని చెప్పని వాళ్ళకు కూడా ఏదైతే కన్వీనియంట్గా ఉండాలని చెప్పి అందరి రిక్వెస్ట్ మేరకు ఎలక్షన్ కమిషన్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ కూడా సానుకూలంగా స్పందించి గతంలో ఏ విధంగా అయితే చేసిరో తప్పనిసరిగా అదేవిధంగా అధికంగా ఓటింగ్ శాతం నమోదయ్యే విధంగా వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి భరోసా హామీ ఇవ్వడం జరిగింది.